ఓ హౌలేగాడు అనకుండా మామ అంది అంటే దీనిలో మార్పు స్టార్ట్ అయినట్టే. చెప్పు కోడలా. ఏయ్ మీరేనా దీని మామ? ఎస్, నేనే దీని మామ. వాట్ హ్యాపెండ్? మామా నువ్వే నేర్పినావు కదా, అందుకే వీళ్ళకి ఫుల్గా ఇచ్చా. ఓ అలాగా, నువ్వు ఇచ్చావా? అడిగి మరీ ఇచ్చిన మామా. వెరీ గుడ్. అడిగి మరీ ఇచ్చినందుకు నిన్ను నేను అభినందిస్తున్నాను. నోర్మై, అదేమిచ్చిందో తెలుసా? ఏమిస్తే ఏమిటండి, అంతా నా ట్రైనింగ్. నేను నేర్పించడం వల్లే ఫుల్గా ఇచ్చేసి ఉంటుంది. ఏంటేంటేంటి, దీనికి నువ్వు ట్రైనింగ్ ఇచ్చావా? ఎస్. ఇవ్వటం నువ్వు నేర్పించావా? ఎస్, కావాలంటే నీకు కూడా ఇప్పిస్తాను. కొడతారేంటండి, కొడతారేంటి? కొట్టాలా కొయ్యాలా? అదేమిచ్చిందో తెలుసా? ఏమిచ్చింది? చూడు చూడు. ఓ ప్లాస్టర్ ఇచ్చిందా? ప్లాస్టరా? ప్లాస్టర్ ఇస్తే జాగ్రత్తగా దాచుకోవాలి కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ అంటించుకుంటారండి. నిన్ను అయ్యో మళ్ళీ కొడతారండి. అది బొక్క బొక్క పెట్టిందిరా. బొక్క పెట్టిందా? ఏమే కొట్టావా? అవు మామా, నువ్వే ఇయ్యే అంటే ఫుల్గా ఇచ్చేసిన. అయ్యో, నేను ఇవ్వమన్నది డబ్బులే, దెబ్బలు కాదు. ఓ ఏదైతే ఏంది మామా, ఇస్తే ఓ పని అయిపోద్దని ఇచ్చిన. చంపావు కదే. చూడండి, ఇది నా కోడలు కాదు. ఇప్పుడేగా నా కోడలు నేనే ట్రైనింగ్ ఇచ్చా అని భుజాలెగరేసావు. ఇప్పుడు కాదు అంటావేంటి? దెబ్బలు తప్పించుకోవడానికా? సారీ అండి, ఇంకెప్పుడు దీని మామ నేనే అని చెప్పను. ఈసారి కుదిలేయండి. కుదరదు. నష్టపరిహారంగా ఒక 10,000 ఇవ్వు. మామా నువ్వు ఇయ్యకు, ఏం చేస్తారో చూద్దాం. అలాగే, మా కోడలు ఇవ్వదంటుంది, నేను ఇవ్వనంతే. అలాగా, అయితే మేమిస్తాం. ఏంటది? కోటింగ్. రావే శిరీష, నువ్వు రారా. ఇంకొక్కసారి నా కూతురు జోలికొచ్చిందో దానికి కాదు నీకిల్లడైపోద్ది. రావే పండు, మరి నాటకాలు ఆడుతున్నాడు. దేవుడా, అమ్మా దేవుడా, అమ్మో అమ్మా దేవుడా, నేను దీన్ని మార్చేలావుగా. నన్ను వీళ్ళందరూ కలిసి షేపులు మార్చేలా ఉన్నారు. నొప్పిగా ఉందా మామా? ఒక్కసారి మామ అన్నందుకే వాళ్ళంతా వాచిపోయింది. ఇంకెప్పుడు మామ అని మాత్రం పిలవద్దు, నీకు దండం పెడతా. గట్లనే మామా. మళ్ళీ మామ నేను జంపు. అనసూయమ్మ గారు, అనసూయమ్మ గారు. నమస్కారం లాయర్ గారు. రండి రండి రండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? ముందు గాలి తీసుకుంటాను, ఆ తర్వాత కాస్త నీళ్లు తీసుకుంటాను. అయ్యయ్యో, ఒట్టి నీళ్ళేంటండి, కాఫీలు టీలు కూడా తీసుకోండి. ఏంటేంటి, మీరు కాఫీయో టీయో ఇస్తారా? ఏదో మీ ఆస్తి ఇస్తారా అన్నట్టు అడిగారేంటి? అతిథులకు మర్యాద చేయటం మా ఆచారం. చెప్పండి, మీకు టీ కావాలా కాఫీ కావాలా? నేను కాఫీ తాగనండి, టీ ఉంటే ఇవ్వండి. అరే, ఇప్పుడే ఇంతకు ముందే టీ పొడి అయిపోయిందండి. పోనీ కాఫీ అయినా ఇవ్వండి. అయ్యో, ఇష్టం లేని కాఫీ ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకండి? పోనీ పాలు గాని మజ్జిగ గాని ఇవ్వమంటారా? వద్దులేండి. అయ్యయ్యో, అతిథులు వస్తే. అయ్యో, మర్యాదలు చేయడం మా ఆచారం. మీరు పాలు కాని మజ్జిగ కాని తీసుకోవాల్సిందే. మీ మొహమాటం గాని కొంచెం మజ్జిగ ఇవ్వండి. ఏ లత, వెళ్ళి ఒక గ్లాస్ పాలు తీసుకొనిరా. ఇదిగోండి. నేను తెమ్మంది ఆయనకివ్వడానికి కాదే. మరి ఇప్పుడు పాలు తీసుకెళ్లి తోడుపెట్టు, పెరుగవుతుంది.
నెక్స్ట్ టైం ఆయన వచ్చినప్పుడు మజ్జిగ ఇవ్వచ్చు. ప్రస్తుతానికి తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. అలాగే. నీ పిసినారి గుణం నాకు తెలియకపోతేగా. సరే సరే, మీకు ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. చెప్పండి, ఏంటిదండి? రేపు రాజశేఖరం గారు మీ ఇంటికి వస్తున్నారు. చాలే, ఎప్పుడో పోయిన రాజశేఖర్ గారు ఎలా బతికొస్తారు? ఆ? కామెడీలు కాకపోతే. రాజశేఖర్ గారంటే మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి గారు కాదమ్మా, గీత తాతగారైన రాజశేఖర్ గారు వస్తున్నారు. ఆయన ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? మనవరాల్ని చూసుకోవడానికి వస్తున్నారు. అలాగా, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొస్తున్నారా? తెస్తున్నారు తెస్తున్నారు. ఏంటిదండి? ఓ పెన్ను, ఓ గన్ను. పెన్ను గన్నా ఎందుకండి? గీతని సక్రమంగా పెంచారని ఆయన నమ్మారనుకోండి, పెన్నుతో చెక్ బుక్ మీద సంతకం చేస్తారు. అదే నమ్మలేదనుకోండి, గన్నుతో మిమ్మల్ని కాల్చి చంపేస్తారు. గన్ను వాడాల్సిన అవసరం రాదండి, ఎందుకంటే గీతని ఆచారాలకి ఆదర్శంగా పెంచానండి. అవునవును, అమ్మ మీద ద్వేషం కూడా పెంచారుగా. అది నిజమే. రేపు తాతగారి ముందు తల్లిని తిట్టిందనుకోండి, కూతురు గురించి తండ్రి ముందు చెడుగా మాట్లాడిందనుకోండి, ఒక 5 బుల్లెట్లు మీ దగ్గర దాచుకుని వెళ్తారు. మా ఇంట్లోనా? మీ ఒంట్లో. కాబట్టి రేపు రాజశేఖర్ గారి ముందు వాళ్ళ అమ్మని తిట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పుడేం చేద్దామే? అయ్యో, ఏం చేస్తాం అత్తయ్య గారు? వెళ్ళి మీ హారతి దేవతని బతిమిలాడుకోండి. పోతే పోయింది, మనం ఈ పాలతో కాఫీ పెట్టుకుందాం పద. అలాగే. అమ్మ గీత, ఏం చేస్తున్నావమ్మా? స్కూల్లో వ్యాసం రాయమంటే రాస్తున్నాను నానమ్మ గారండి. స్కూల్లో రాయమంటే ఇంట్లో రాస్తావేంటమ్మా? అక్కడే రాయలేకపోయావా? అయ్యో, ఇంత అమాయకురాలు ఎలా బతుకుతారు నానమ్మ గారండి? నేనా అమాయకురాలనా? అయ్యో, నిజమేనమ్మా. స్కూల్లో అమ్మ మీద వ్యాసం రాయమన్నారండి. అమ్మ మీద ఎలా రాస్తావే? పేపర్ మీద రాసుకో. అయ్యో రామ, అమ్మ మీదంటే అమ్మ ఒంటి మీద కాదండి, మరి అమ్మ గురించి రాయమని. ఓహ్ అలాగా. పోనీలే, మార్కుల కోసమైనా అమ్మ గురించి 4 మంచి మాటలు రాసుంటుంది. అమ్మ గురించి ఏం రాసావమ్మా? చాలా బాగా రాశానండి. ఏదేది ఒకసారి చదవమ్మా. చదవనండి, పాడతాను. పాడతావా? అమ్మ కోసం మాటలే కాదు, నువ్వు పాటలు కూడా రాస్తావన్నమాట. పాడు 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 పాడు. నేను ఇంకా వ్యాసం చదవలేదండి. చదవలేదా?
లేకపోతే ఈ పాటంతా నా భ్రమ సరిపోయిందిలే. ఒక్కసారి చదువమ్మా. అమ్మా, అదో మనసు లేని బొమ్మ, ప్రేమ అనురాగాలు తెలియని దిమ్మ, అదో దిక్కుమాలిన జన్మ, అలాంటి అమ్మకు పుట్టడం నా కర్మ. చీనీ అమ్మ. ఏంటి? కన్న తల్లిని అలా తిట్టడం తప్పు తల్లి. అలాంటి నీచురాల్ని తిట్టడం తప్పేం కాదండి. అదొక పాపాత్మురాలు, దుర్మార్గురాలు, దుష్టిరాలు, నీచురాలు, నికృష్టిరాలు. ఛీ! అలా అని చెప్పి ఎవరు చెప్పారమ్మా? మీరేనండి. నేనా? అవునండి. మా అమ్మ చెడ్డదని పసి వయసులో నన్ను మా నాన్నగారిని వదిలిపెట్టిందని మీరే చెప్పారు కదా. బుద్ధి తక్కువే అలా చెప్పానమ్మా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానమ్మా, మీ అమ్మ చాలా మంచిదని చెప్పమ్మా. అలా ఎందుకు చెప్పాలండి? అంటే రేపు మీ తాతగారు వస్తున్నారమ్మా. తాతగారు తీర్థయాత్రలకు వెళ్ళారు కదండి. అయ్యో, తాతగారంటే నీ తండ్రిని కన్న తాతగారు కాదమ్మా, తల్లిని కన్న తాతగారు. రాజశేఖర్ గారు రేపు వస్తున్నారట. చిచి, అలాంటి నీచురాల్ని కన్న తండ్రిని మన ఇంటికి రావద్దని చెప్పండి. చచ్చం, ఇప్పటిదాకా తల్లిని ద్వేషిస్తుందనుకున్నాం, తాతను కూడా వద్దంటుంది. రేపు గనక ఈ తిట్లు విన్నాడో చంపేస్తాడే. చూడమ్మా, తాతగారంటే దైవంతో సమానమమ్మా. అలాంటి వారిని గౌరవించడం మన ఆచారం కదా. లేదండి, ఆయనకి పిల్లల్ని పెంచడం తెలీదండి. అందుకే నా తల్లి అలా పాపిస్తురాలా తయారైంది. ఆయనే సక్రమంగా పెంచుంటే నేను తల్లి లేని దానయ్యేదానే కాదండి. అంత మాట అనకమ్మా, నా గుండెల్లో నొప్పి వస్తుంది. నానమ్మ గారండి. చూడమ్మా, మీ అమ్మను తిట్టడంలో అర్థం ఉందమ్మా. పాపం, తాతయ్యని తిట్టడం పాపమమ్మా. ఆయన్ని రావద్దు అన్నా, ఆయనతో ప్రేమగా ఉండకపోయినా నా మీద ఒట్టే. నానమ్మ గారండి, అలా అనకండి. సరేనండి, మీకోసం ఆయన మీద కోపాన్ని వదులుకుంటానండి. ప్రేమగానే ఉంటానండి. రమ్మని చెప్పండి. ఒట్టు అనగానే భలే లొంగిపోయిందే. ఇదే ఫార్ములా మధుమతి విషయంలో కూడా అప్లై చేస్తే పోతుంది. చూడమ్మా, ఆయన ముందు మీ అమ్మను తిట్టకూడదు. తిడతానండి. తిడితే నేను ఊరేసుకుని చచ్చిపోతాను. అంటే నువ్వు చస్తే చావు, నేను మాత్రం మారను అనే కదా నీ ఉద్దేశం? అయ్యో దేవుడా, ఇప్పుడు నేను ఎలా మేనేజ్ చేయాలి? అమ్మ గీత, ఓహో, ఎన్ని నగలు! హై, లాకెట్టు. ఏయ్, ఏం చేస్తున్నావే? పిచ్చి నగల్ని ఒరిజినల్ నగలు చేయడానికి ట్రై చేస్తున్నా మావా. ఆ? ఏంటే, గిల్టు నగల్ని ఒరిజినల్ నగలు చేస్తావా? ఎలా తల్లి, మంత్రం వేస్తావా? అవు మామా, మన క్యాంపుకు పోయినప్పుడు ఓ సామి కలిసిండు. గిల్ట్ నగల్ని గోల్డ్ నగలుగా ఎట్లా మార్చానో నాకు చెప్పిండు తెలుసా. ఆ? ఛా! ఏంటి, వీటన్ని ఒరిజినల్ నగలు చేయవే? కొనేవాళ్ళు రాగానే మారుస్తానులే మామా. ఆ? చాలే, నీ కంటికి నేను పిచ్చోళ్ళ కనబడుతున్నానా? నాకేంది, ఎవరికైనా నువ్వు ఆ? ఏంటే, హీరో లెక్క కనిపిస్తావు మామా. ఆ, ఈ వెటకారాలే ఎక్కువయ్యాయి. ఆ నగలన్నీ పక్కన పెట్టి కాసేపు చదువుకో. నువ్వు వెళ్ళి కుట్టుకో ఆ? అని నేను అన్నాను మామా. చదువుకుంటాలే. నువ్వు బాగా ముదిరిపోయావే.
ఎక్కడికే? కాళ్ళు కదిపావంటే కాళ్ళు కొడతా. రూమ్లో కూర్చొని చదువుకో. చదువుకోవే. చదువుకుంటాలే, నువ్వు పో. తీ బుక్స్. తీస్తున్నా. శ్వేత, శ్వేత, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురామ్మా. కదిలితే నా కాళ్ళు ఇరగొడతా అన్నావు కదా, ఎట్లా తెస్తా మావా? ఒసేయ్, నేనేం అనలేవే, తీసుకురా. ఇందా కొడతానన్నావుగా, ఇప్పుడు కొట్టానంటున్నావు. నీ మాటలు ఎవరు నమ్ముతారు? నిందన్పా, నువ్వే తెచ్చుకో. నీతో చచ్చే చావు అయిపోయింది. ఏమండి ప్రేమ్ గారు, ఏంటండి ఇది? మీ మీద నమ్మకంతో హీరో గారి బట్టలిస్తే ఇలా చేస్తారా? ఏమేం సార్? షర్టుకి ఎన్ని కాజాలు కొడతారు సార్? 5, 6 ఉంటాయండి. మరి మీరేంటి సార్ ఒకటే పెట్టారు? ఒక్కటా? ఇదిగోండి, మీరే చూడండి. అన్ని కాజాల్లో గుండి పడుతుంది, కానీ మీరు పెట్టిన కాజాలో నా గుండు పడుతుంది, చూడండి. అంటే గుండి మీ గుండు సైజులో ఉండాలన్నమాట సార్. సారీ సార్, ఆ షర్టు కాజాలు మా కోడలు గుట్టింది, దాన్ని పిలిచి అడుగుతాను. ఒక్క నిమిషం. శ్వేత, శ్వేత, శ్వేత. చదువుకోమంటాడు, మళ్ళీ పిలుస్తాడు. చల్ యదవ గోల. అది తీయండి సార్. శ్వేత, శ్వేత. ఏమే, ఈ షర్టు కాజాలు నువ్వే గుట్టావుగా? నేనే గుట్టినా. మరి కాజాలు పెట్టకుండా తల పెట్టేంత కన్నం పెట్టావేంటే? అది కన్నం కాదు మామా, కాజానే. కాకుంటే కాజాలన్నీ కలిపి ఒక్క కాజా గుట్టినా. అన్ని బొక్కలు కలిపి ఒకే బొక్క పెట్టావా? అవును. మరి గుండీలు ఎందుకు పెట్టలేదు? హీరో సినిమాలా ఎన్నడైనా షర్టు గుండీలు పెట్టిండా? ఇప్పుకొని తిరుగుతాడు, గంతకే గుండీలు పెట్టలే. చాలే, ఇప్పుడు ఈ కాజాలు ఏం చేయాలి? అరే, దీనికి కూడా పరిచయం అవుతారా మామా? ఓ అంకుల్, నీ షూలేసి. ఎందుకమ్మా? అరే ఇయ్యవయ్యా, చెప్తా. ఏం చేస్తున్నావే? చెప్తా ఉండు మామా. ఇదిగో తీసుకో. అయిపోయింది. ఇగో తీసుకోపోవయ్యా, నీ హీరోకి ఖుషి అయిపోతాడు. ఇది లేడీస్ డిజైన్ లా ఉంది. నీ హీరో మోగన్ లెక్కుంటాడా? అరే తీసుకోపోవయ్యా, వేసుకుంటాడు. ఇది ఎడార్లో ఇసుక అమ్మేసైనా బతుకుతుంది, దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఏయ్, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాపోవే. గట్లనే. నేను మేనేజ్ చేస్తా. చేయండి. చా 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 చా, ఈ మేనేజర్ జాబ్ చేసుకోవడం కంటే ఊర్లో బర్రెలు కాసుకోవడం మంచిది. వెళ్ళి కాసుకోండి సార్. ఏమేం సార్? మా హీరోయిన్ కి జ్యువెలరీ తేవడం మర్చిపోయాను సార్. అవి లేక షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు అవి వెళ్ళి తీసుకురావాలంటే 3 గంటలు పడుతుంది. చిన్న మతిమరుపు వల్ల లక్షల రూపాయలు లాస్ వస్తుంది సార్. సార్, నా దగ్గర కొన్ని గిల్ట్ నగలున్నాయి, మీకు పనికొస్తేమో చూడండి. తీసుకురండి సార్, చూస్తాను. ఒక్క నిమిషం. ఇదిగోండి సార్, ఇవే నగలు, మీకు పనికొస్తే తీసుకోండి. బ్రహ్మాండంగా పనికొస్తాయి సార్. ఈ నగలిచ్చి మమ్మల్ని కాపాడారు సార్. ఇక హ్యాపీగా షూటింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.
తొందరగా వెళ్ళి పని చేసుకోండి. మా మేనకోడలు వస్తే పిసినాడిది ఇవ్వనివ్వదు. కవర్లో పెట్టండి సార్. తీసుకోండి సార్. ఈ షర్ట్ కూడా చేసేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే వస్తాను సార్. అమ్మయ్యా. వామ్మో, ఇగో తీసుకో మామా. ఏడి మేనేజర్ సారు? వెళ్ళిపోయిండే. అదేంటి? ఆయనకేదో నగలు కావాలన్నాడు, ఇచ్చాను. ఆ ఆనందంలో పరిగెత్తాడు. ఓహో, ఆ? నగలా? ఆ? ఏ నగలు ఇచ్చినా మామా? నీ గిట్లు నగలే. చంపినావు కదా మామా. అరే బట్టే బస్గా ఆగరా. అరే ఇదేంటి, గిల్టు నగలకి ఎంత ఫీల్ అయిపోయింది? ఏదో ఉంది. ఓ మేనేజర్ సారు ఆగవయ్యా. ఏ ఆగవయ్యా, నేను వస్తున్నా. ఇదొచ్చింది ఏంది? కొంపదీసి నగలిచ్చేయమంటదా? అమ్మో, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళిపోవాలి. అసలు ఇలా మామ ఇది ముద్రని చెప్పాడు. ఇది ఇవ్వనివ్వదు. ఈ నగలు ఇవ్వకుండా పారిపోవాలి. ఆ? ఆగవయ్యా. ఓయ్ బట్టే బస్గా గట్లు ఉరుకుతావేంద్రా? అమ్మో, కుంపతీసి ఒరిజినల్ నగలను కనిపెట్టిందా? ఒరే ఆగరా. ఏందయ్యా ఆగమంటే పారిపోతున్నావు? అంటే షూటింగ్కి లేట్ అయిపోతుందమ్మా, తొందరగా వెళ్దామని. నన్ను అడగకుండా నగలు ఎట్లా వేస్తావు? ఈ నగలిటి. అమ్మమ్మమ్మమ్మమ్మ, ప్లీజ్ అమ్మా, ఈ నగలతో చాలా అవసరం ఉందమ్మా.